చెప్పండి మీరు చెప్పండి. విద్యార్థులకు శాపంగా నీట్ లీకేజ్ అంటూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఇక్కడ ధర్నా చౌక్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. సో ఏ విధంగా చూస్తారు? ఈరోజు భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు మంట గలుపుతూ నీట్ పరీక్షా పేపర్లు ఏదైతే లీకేజ్ అయిందో దానికి పూర్తి బాధ్యత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జీ రాజీనామా చేయాలని చెప్పేసి ఢిల్లీలో గత 15 రోజుల నుండి ధర్నాలు నడుస్తూ ఉన్నాయి. ఢిల్లీ వీధులన్నీ ఒకటైతా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెయిన్ సిటీలలో కూడా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అర్థమైంది? అన్ని సిటీలలో కూడా ధర్నాలు జరుగుతున్నాయి. ఈరోజు నరేంద్ర మోదీ గారిని సీట్ అడగలే, ప్రధానమంత్రి సీట్ అడగలే. ఏమన్నాం? దానికి పూర్తి బాధ్యత వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడానికి ఎందుకు అంత వెనకడిగేస్తున్నారు? ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి ఒక కారణం చూపిస్తే ఆయన వెంటనే రాజీనామా చేసిన సంగతి బీజేపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ మీద మాట్లాడితే పాకిస్తాన్కి అంటగడతారు. నీట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడితే దేశద్రోహం కేసు పెడతారు. అంటే భారతదేశంలో మేము ఆడిందే ఆట, మేము ఆడిందే పాట రకంగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అంటే విద్యార్థుల భవిష్యత్తును మొత్తం మంట కలిపింది. వాళ్ళు ఏమన్నంటే యుద్ధాల గురించి మాట్లాడతారు, ఏమనంటే దేవుళ్ళ గురించి మాట్లాడతారు, కానీ విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆలోచన బీజేపీకి లేదు. వాస్తవంగా కూడా ఈరోజు హైదరాబాద్లో కేటీఆర్ గారి జన్మదినాన్ని కూడా పక్కకు పెట్టి భారతదేశంలో మొట్టమొదటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్ గారు. తన బర్త్డేకి ఎవరు కేకులు కట్ చేయదు, ఎవరు బ్యానర్లు కట్టద్దు. ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు బర్త్డే జరుపుకోలేనని చెప్పేసి డైరెక్ట్ చెప్పిందంటే అంత పెద్ద నాయకుడు ఎవరు లేరు. ఆయన పుట్టినరోజు కూడా ఈరోజు ధర్నాలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ చేపట్టినటువంటి ధర్నాలో మేమందరం కుల సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, అన్ని ఇక్కడ పాల్గొన్నాయి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇదే గవర్నమెంట్ లో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే ఇంటర్ పరీక్ష పేపర్ లీకేజ్ అయ్యి చాలా మంది విద్యార్థులు చనిపోయారు. అప్పుడు ఎవరు మాట్లాడేది? కేటీఆర్ గారు వచ్చి మాట్లాడేది బయటకు. ఇప్పుడు ప్రభుత్వం జరిగినప్పుడు ఎక్కడెక్కడ లీకేజ్ అయిందో, ఎక్కడెక్కడ మిస్టేకులు జరిగిందో అప్పుడు తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేసినారు, అంతా చేసారు. కానీ నేను అనేది ఒకటే, లీకేజ్ జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంటుంది. రాష్ట్రంలో జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా వెళ్ళలేకపోయింది. వాస్తవంగా ఈరోజు దేశం నడిపొట్టుంటే ఢిల్లీలో జరిగింది. నీట్ పేపర్ లీకేజ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేపర్లు లీకేజ్ అయినాయి. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద నచ్చ చేస్తున్నాం. ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే భవిష్యత్తులో ఇక నీట్ పేపర్ లీకేజ్ జరగదు. గతంలో కూడా అనిల్ అంబానీకి, అనిల్ అదానికి విద్యుత్తుని అమ్మేస్తున్నారని చెప్పేసి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఇప్పటివరకు సమాధానం లేదు. ఇప్పుడు కూడా సమాధానం లేదు. తక్షణమే నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి. దీని మీద బీజేపీ ప్రభుత్వం ఏమన్నంటే దేశాన్ని ప్రేమిస్తాం, మేము వచ్చినాకనే భారతదేశం వచ్చింది, మేము వచ్చిన తర్వాతనే ఈ జనాలు బతుకుతున్నారు, ఇన్ని రోజులు జనాలు భూ ప్రపంచం లేనే లేదని మాట్లాడతారు కదా గొప్ప మాటలు. మీ గొప్ప మనసుని, మీ మంచి మనసుని చాటుకోండి. 15 రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద లాఠీలు జులిపించినారు. చిన్న పాపలు, చిన్న విద్యార్థుల మీద లాఠీలు జులిపించి ఈరోజు గాయాల పాలు చేశారు. ఈరోజు భారత మాతకే గాయాలు చేశారు ఈరోజు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారు మీరు సెల్ఫీ వీడియో తీయడం కాదు, వీధుల్లోకి రండి, విద్యార్థులు ఏం చేస్తున్నారో దాన్ని పాల్గొనండి. కానీ దేశద్రోహం కేసు పెట్టడం, వీళ్ళను ఉగ్రవాదులుగా చిత్రీకరించడం కాదు. విద్యార్థులకు ఏం కావాలో కోరుకోండి. ఏం అడిగారు? మీ సీట్ అడగలే, మీ ప్రధానమంత్రి సీట్ అడగలే, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమన్నారు. ఇందుకు కూడా ఎందుకు అడిగేస్తారో తక్షణమే విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే భారతదేశం మొత్తం ఎక్కడెక్కడ ఆనాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు, జల్లికట్టు ఉద్యమం కావచ్చు, ఆంధ్ర ఉద్యమం కావచ్చు, అట్లా భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఏ గోళీకైనా ఏ మెడిసిన్కైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నరేంద్ర మోదీ అనే ఒక మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆయన అవసరం లేదుగా.